హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లావణ్య. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కమ్మని కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదేంటి చేదుగా ఉండే కాకరకాయని కమ్మగా ఉండే కాకరకాయ అని అంటున్నాను అనుకుంటున్నారా? ఈ కాకరకాయ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ టిప్స్ ఏంటో మనం చూద్దాం. ఇలా ఒక 2 మీడియం సైజు కాకరకాయలు ఇవి. ఇది 2 గంటల ముందు కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే వెంబడే కట్ చేసి వండితే కాకరకాయ చేదు చాలా తెలుస్తుంది. ఇలా అదే మనం టైం ఇచ్చామనుకోండి, కట్ చేసుకొని కాస్త ఉప్పు జల్లి అలా గాలికి పెట్టేయాలి కాకరకాయని. అలా పెట్టేస్తే దాంట్లో చేదు అనేది కొంచెం తగ్గుతుంది. నేనైతే రాత్రి కట్ చేసి మార్నింగ్ వండుతానండి. అలా అయితే నాకు బెటర్గా అనిపిస్తుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే పక్కన పెట్టేశాను. ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా రేపు పొద్దునకి కొంచెం ఒక స్పూను జీలకర్ర, అలాగే హాఫ్ స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు నువ్వులు అనమాట. ఇంకా ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు ఇలా రెడీగా పెట్టేసుకొని ఇవి దోరగా వేయించుకొని తీసుకున్నాను. పౌడర్ చేసేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు కాకరకాయ ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టేసుకొని అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఈ నువ్వులు పౌడర్ చేసుకొని తీసుకుందాము. ఇంకా ఇవి వేగిపోయాయి. ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఉప్పు, కారం, ఈ పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి, ఇంకా కొంచెం బెల్లం ముక్క, చింతపండు పులుసు అలా వేసేసి ఇలా కలిపి చూడండి, ఇలా ఉండాలి. ఇంకా ఒక 5-10 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ మీదికి తేలిపోవాలన్నమాట. ఇంకా నేనైతే క్లోజ్ చేసి ఏదైనా బరువు పెట్టాను, ఫ్లేమ్ సిమ్లో పెట్టాను అనమాట. ఇంకొక 5 మినిట్స్ పడుతుందన్నమాట. ఆయిల్ మీదికి ఇలా వచ్చేయాలి. ఇలా కర్రీ కూడా దగ్గరికి వచ్చేయాలన్నమాట, నేను చూపిస్తున్నట్టుగా. ఈ కర్రీ అసలు అంటే ఒక 2 రోజులైనా కూడా కర్రీ పాడవదు, అంత టేస్టీగా ఉంటుంది. అసలు చేదు కూడా ఉండదు. ఒక చిన్న స్పూన్ కర్రీ వేసుకుంటే ఒక మెంబర్ తినేయచ్చు, అంత బాగుంటుంది కర్రీ. ఈ కర్రీ ఎలా చేయాలో మా అమ్మ నాకు నేర్పింది. మా అమ్మకైతే వాళ్ళ నానమ్మ చెప్పిందంట ఎలా చేయాలో. అంటే ఈ కర్రీ ఇలా చేయాలని 3 తరాలు ఉందన్నమాట నాకు తెలిసే చరిత్ర. ఇంకా మా ఇంట్లో అయితే ఇలా చేస్తే మటుకు చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ అయితే. ఎవ్వరు కూడా వద్దు నాకు ఇష్టం లేదు అని ఎవ్వరు కూడా అనరు. ముక్కలు వెతుక్కొని మరీ తింటారు. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా కాకరకాయ తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. ఒక ముందు రోజు కట్ చేసి పెట్టడము, అలా పెట్టినా కూడా చాలా మటుకు చేదు తగ్గుతుంది కర్రీలో. ఇలా ముక్కలు వెతుక్కొని మరీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.